గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చూడొచ్చు. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద నట్మెగ్స్ కర్స్ పెరాబుల్స్ ఫర్ ఏ ప్లానెట్ ఇన్ క్రైసిస్? సో మనకి ద నట్మెగ్స్ కర్స్ అనే బుక్ని ఎవరు రాశారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. లైక్ రమేష్ నారాయణ్ గారు, కునాల్ బసు ఈజ్ అ వెరీ ఫేమస్ ఆథర్, మనకి కల్కత్తా లాంటి బుక్స్ రాశారు. అలాగే ఐడల్ వరల్డ్ అనే బుక్ ని కూడా రాసింది మనకి రీసెంట్ గా కునాల్ బసు గారిని. విజయ్ గోఖలే గారు చైనా ఇండియాకి సంబంధించిన ఒక బుక్ ని రీసెంట్ గా రాయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అమితావ్ ఘోష్ గారు. సో అమితావ్ ఘోష్ గారు వచ్చేసి ద నట్మెగ్స్ కర్స్ అనే బుక్ ని రాశారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే అమితావ్ ఘోష్ గారు ఈ సంవత్సరం జంగల్ నామా అనే బుక్ ని కూడా రాశారు. ఇది మనం డిస్కస్ చేసాం. జంగల్ నామా అనే బుక్ ని రాశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈసారి మనకి ద నట్మెగ్స్ కర్స్ అనే బుక్ ని కూడా అమితావ్ ఘోష్ గారు రాయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ 2021 is the 17th edition of the joint military training exercise between Indian Army and. సో 2021 యుద్ధ అభ్యాసం అనేది, అంటే యుద్ధ అభ్యాసం ఏదైతే ఉందో ఆ యుద్ధ విన్యాసం అనేది ఇండియాకి మరియు ఏ ఆర్మీకి మధ్య 17వ ఎడిషన్ జరగబోతుంది అని అడిగారు. లైక్ నేపాల్ అని ఉంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, నేపాల్కి సంబంధించిన ఎక్సర్సైజ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సూర్య కిరణ్ అని చెప్పేసి, సూర్య కిరణ్ అనే యుద్ధ విన్యాసం భారతదేశానికి నేపాల్కి సంబంధించింది. నెక్స్ట్ సింగపూర్ అంటే సింబాక్స్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ మనకి సింగపూర్ యాజ్ వెల్ యాజ్ భారత్కి సంబంధించిన మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, సింగపూర్ అండ్ ఇండియా. అండ్ నెక్స్ట్ స్లినెక్స్ అనేది ఇండియాకి శ్రీలంకకి సంబంధించిన ఎక్సర్సైజ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. స్లినెక్స్, సింబాక్స్, సూర్యకిరణ్. వజ్ర ప్రహార్ అనే యుద్ధ విన్యాసం గతంలో మనం చెప్పుకున్నాం. వజ్ర ప్రహార్ అనే యుద్ధ విన్యాసం కానీ లేకపోతే యుద్ధ అభ్యాస్ అనే యుద్ధ విన్యాసం కానీ యునైటెడ్ స్టేట్స్ కి ఇండియాకి సంబంధించింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2021 సో 2021 ఎడిషన్ అనేది మనకి అలస్కా కేంద్రంగా జరగబోతుంది. సో దానికి సంబంధించింది. అలాగే వజ్రప్రహార్ యుద్ధ అభ్యాసంతో పాటు ఇండియన్ ఆర్మీ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ కలిసి ఇంకా చాలా యుద్ధ విన్యాసాన్ని నిర్వహించాయి. సో దాంట్లో మీరు రెడ్ ఫ్లాగ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇండియాకి యుఎస్ఏకి మధ్య ఉన్న యుద్ధ విన్యాసాలు మెయిన్గా. అండ్ ద నెక్స్ట్ వన్, the government of India has set up how many new defense PSUs to restructure Ordnance Factory Board into 100% government owned entity? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే, మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఏదైతే ఉందో సో దాన్ని 100% ప్రభుత్వ యాజమాన్య సంస్థగా పునర్నిర్మించడానికి భారత ప్రభుత్వం ఎన్ని కొత్త రక్షణ పిఎస్యులని ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారు. టోటల్గా 7. సో మనకి ఏదైతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఉందో సో దీన్ని కంప్లీట్గా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి తీసుకురానున్నారు. అలా తీసుకురావడానికి దీన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నారు. ఈ రీస్ట్రక్చర్ చేసే భాగంగా సో టోటల్గా 7 పిఎస్యూస్ని నిర్మించడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాజ్నాథ్ సింగ్ గారు మనకి ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ద డిఫెన్స్ మినిస్టర్ ఈస్ రాజ్నాథ్ సింగ్. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020? సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు. సో టోటల్గా 116 కంట్రీలకి సంబంధించి జర్మన్ కంపెనీ లేదా జర్మన్కి సంబంధించిన ఏజెన్సీ అండ్ నెక్స్ట్ ఐర్లాండ్కి సంబంధించిన ఏజెన్సీ, ఈ రెండు కలిపి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. ఈ 116 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 101గా ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టాప్ ర్యాంకింగ్లో ఏకంగా 18 కంట్రీలు వీటిని షేర్ చేసుకున్నాయి టాప్ ర్యాంకింగ్ని. లైక్ దాంట్లో చైనా ఈజ్ దేర్, కువైట్ ఈజ్ దేర్, బ్రెజిల్ ఈజ్ దేర్. సో ఇవన్నీ కూడా ఈ ర్యాంకింగ్ని మనకి షేర్ చేసుకోవడం జరిగింది, టాప్ ర్యాంకింగ్ని. అండ్ అలాగే భారతదేశం చుట్టుపక్కల చూసుకుంటే లైక్ ఇక్కడ 94 అని ఇచ్చారు కదా, 92. సో పాకిస్తాన్ యొక్క ర్యాంక్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 92గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 81 అని ఇచ్చారు కదా, 71. సో 71 ఏంటంటే మనకి మయన్మార్కి సంబంధించి, మయన్మార్ ర్యాంక్ 71గా ఉంది. సో 76 ర్యాంక్లో 2 కంట్రీస్ ఉన్నాయి ఇండియాకి సంబంధించి నైబరింగ్ కంట్రీస్. ఒకటి నేపాల్ ఉంది అండ్ రెండోది బంగ్లాదేశ్ ఉంది. నేపాల్ అండ్ బంగ్లాదేశ్ అనేవి 76లో ఉన్నాయి అండ్ 92లో పాకిస్తాన్ ఉంది, 101లో భారతదేశం ఉంది. అండ్ మయన్మార్ 71 ర్యాంకింగ్ని సాధించుకోవడం జరిగింది.
అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2020 ర్యాంకింగ్ కూడా కొన్నిసార్లు అడుగుతారు కాబట్టి సో 2020లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ 94గా ఉంది. బట్ ఈ సంవత్సరం ఇండియా ర్యాంక్ వచ్చేసి 101గా ఉంది. అండ్ హంగర్ అనే మాట ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్గా ఏ కంట్రీ ఫుడ్ క్రైసిస్ని ప్రకటించింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ శ్రీలంక. సో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించింది శ్రీలంక. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, who has been appointed as the chairman of World Steel Association for 2021-22. 2021-22కు గాను వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అనే దానికి ఎవరు చైర్మన్గా ఎంపికయ్యారు? లైక్ ఇక్కడ మనకి సోమమండల్ అని ఉంది, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందో సో దీనికి చైర్మన్గా సోమమండల్ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ నిరుపమరావు అని ఉన్నారు కదా, ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ. సో భారతదేశం తరపున విదేశాంగ కార్యదర్శిగా ఆమె వర్క్ చేశారు నిరుపమరావు. అండ్ ద నెక్స్ట్ వన్ గౌతమ్ అదానీ, బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తగా గౌతమ్ అదానీ గారిని చెప్పచ్చు. ఇక ఉన్నది సజ్జన్ జిందాల్. సో సజ్జన్ జిందాల్ ఈజ్ అ ఫస్ట్ ఇండియన్ హూ అపాయింటెడ్ యాజ్ అ స్టీల్ అసోసియేషన్ చైర్మన్. అలాగే స్టీల్ అసోసియేషన్, వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అని ఉంది కదా, ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రసిల్స్ కేంద్రంగా ఉంది. ఆల్రెడీ బ్రసిల్స్ అంటే మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో అని మీకు ఎలా తెలుసో అలాగే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ కూడా బ్రసిల్సే. సో ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which Indian company has topped the world's best employer 2021 ranking of Forbes among the Indian corporates? సో ఇక్కడ ఏంటంటే ఫోర్బ్స్ రీసెంట్గా ఇండియన్ అంటే ఓవరాల్గా ఫోర్బ్స్ వచ్చేటప్పటికి రీసెంట్గా 750 గ్లోబల్ కంపెనీస్కి సంబంధించి వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2021 ర్యాంకింగ్ అనేది ఇచ్చింది. వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2021 ర్యాంకింగ్. సో దీంట్లో ఇండియాకి సంబంధించి టాప్గా ఉన్న కంపెనీ ఏది, టాప్ ర్యాంకింగ్ వచ్చింది ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్. ఓవరాల్ ర్యాంకింగ్ చూసేటప్పటికి 52గా ఉంది. బట్ భారతదేశంలో ది బెస్ట్ ర్యాంక్ వచ్చింది రిలయన్స్కే కాబట్టి ఇది టాప్ పొజిషన్లో ఉంది ఇండియా పరంగా చూసుకుంటే. అది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది 52nd ర్యాంక్లో ఉంది. అలాగే నెక్స్ట్ దీంట్లో టాప్గా నిలిచింది ఏది అంటే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఓవరాల్గా టాప్గా నిలిచింది. ఐబిఎం అనేది మనకి 2nd పొజిషన్లో నిలవడం జరిగింది. అండ్ 3rd పొజిషన్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ అండ్ 4th పొజిషన్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్. సో ఇవి టాప్ 4 కంపెనీస్గా నిలవడం జరిగాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నేమ్ ద న్యూలీ అపాయింటెడ్ చైర్మన్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అండ్ 2021-22. 2021-22కి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనే దానికి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఒకటి రాజేంద్ర లోధా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆదర్శ సేన్ ఆనంద్, ఏకే గోయల్ అండ్ పి సదాశివం. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏకే గోయల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏకే గోయల్ యూసీఓ అనే బ్యాంక్కి ఎండీగా ఉన్నారు ప్రస్తుతం. అలాంటి ఏకే గోయల్ గారిని చైర్మన్గా చేశారు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కి. ఎస్బీఐకి సంబంధించిన దినేష్ కారాగార కానీ, కెనరా బ్యాంక్కి సంబంధించిన ఎండీ కానీ, ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించిన ఎండీ కానీ డిప్యూటీ చైర్మన్స్గా దీనికి అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, India's first Atal Community Innovation Center has been launched in which city? సో భారతదేశంలోని మొట్టమొదటి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, పూణే ఇచ్చారు. ఆన్సర్ జైపూర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగింది. నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. దాని తర్వాత దాంట్లో భాగంగా ఎంఎస్ఎంఈలో కానీ, స్కూల్స్లో కానీ, ఇలా పలు ఇండస్ట్రీస్లో కానీ కొన్ని ప్రోగ్రామ్స్ని లేకపోతే ప్లాట్ఫామ్స్ని స్టార్ట్ చేసింది. అటల్ థింకర్స్ ల్యాబ్ అని చెప్పేసి, లేకపోతే ఇంకొకటి అని. సో అలా అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా నీతి ఆయోగ్ యొక్క సహకారంతో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ భారతదేశంలోనే మొట్టమొదటిది జైపూర్లో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మీకు తెలుసు జైపూర్ని పింక్ సిటీ అని పిలుస్తారు. భారతదేశంలోనూ ఆసియా ఖండంలోనూ అతిపెద్ద లిటరేచర్ ఫెస్టివల్ అనేది కూడా జైపూర్లో జరుగుతుంది. సో జైపూర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ కాబట్టి రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం మనకి అశోక్ గెహ్లాట్ ఈజ్ దేర్. అండ్ రాజస్థాన్ గవర్నర్గా ఉన్నది కల్రాజ్ మిశ్రా. సో కల్రాజ్ మిశ్రా ఈజ్ అ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అ అశోక్ గెహ్లాట్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, India has been re-elected as the member of the United Nations Human Rights Council for 2020-24. This will be the which term of India as the member of the 47th member council? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఏదైతే ఉందో
సో దానికి 2022-24కి గాను అండ్ 3 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఇండియా తిరిగి రీఎలెక్ట్ అయింది. సో ఇలా రీఎలెక్ట్ అవడం అనేది ఎన్నోసారి అని అడుగుతున్నారు. దిస్ ఈస్ ద 6th టైం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6వసారి ఇండియా ఇలా ఎలెక్ట్ అయింది. మనకి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అనేది మార్చ్ 15, 2007లో స్థాపించబడింది. అది కూడా జెనీవా కేంద్రంగా, దాని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ టోటల్గా దీంట్లో 47 మెంబర్స్ ఉంటారు. ఈ 47 మెంబర్స్ 3 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఎన్నుకోబడతారు. ఈ 47 మెంబర్స్ కూడా రీజనల్ డివిజన్ ఉంటుందండి. అంటే ఏషియా నుంచి కొంతమందిని, ఆఫ్రికా నుంచి కొంతమందిని, లైక్ వెస్ట్ యూరోప్ నుంచి కొంతమందిని, నార్త్ అమెరికా నుంచి కొంతమందిని, అట్లా 47 మెంబర్స్ని ఓవరాల్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్కి నజహత్ షమీమ్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నజహత్ షమీమ్. అండ్ హ్యూమన్ రైట్స్ డే అనేది December 10th రికగ్నైజ్ చేయబడింది. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాస్ ఓన్ ద ఇండియాస్ ప్రీమియర్ లీగ్ టైటిల్ 2021. With this win, how many times has the CSK team climbed the IPL title since its inception? సో చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే ఉందో రీసెంట్గా ఐపీఎల్ని గెలవడం జరిగింది. సో అయితే ఇది ఎన్నోసారి అని అడుగుతున్నారు. దిస్ ఇస్ ద 4th టైం. సో ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి చూసుకుంటే దిస్ ఇస్ ద 4th టైం. సో చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ టైటిల్ని గెలుచుకోవడం. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద 4-member హై పవర్డ్ అడ్వైజరీ కమిటీ ఫార్మ్డ్ బై సెబీ ఆన్ సెటిల్మెంట్ ఆర్డర్స్ అండ్ కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్? సో సెటిల్మెంట్ ఆర్డర్స్ కానీ లేకపోతే నెక్స్ట్ ఈ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి కోసం సెబీ ఏర్పాటు చేసిన 4 సభ్యుల ప్యానెల్కి గాను సో చైర్మన్గా లేదా హెడ్గా అథారిటీగా ఉండేది ఎవరు అని అడుగుతున్నారు. విజయ్ సి ధాగా. విజయ్ సి ధాగా ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఫర్ ద 4-member panel which is appointed by the SEBI for that and compounding of offenses and settlement orders గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And who has been recently appointed as the new chief financial officer of IndusInd Bank? So IndusInd Bank, IndusInd Bank అనే దానికి న్యూ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా అని అడుగుతున్నారు. ఆన్సర్ గోవింద్ జైన్. ఎందుకంటే ఇది వరకు ఆల్రెడీ మీరు ఇక్కడ చూసే జారే క్వార్ ఎవరైతే ఉన్నారో జారే గోంకర్. సో జారే గోంకర్ ఆల్రెడీ ఆయన పదవిని చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా ఆయన చేసి ఉన్నారు. సో ఆయన ప్లేస్లో గోవింద్ జైన్ రావడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గోవింద్ జైన్ ఈజ్ ద చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ ఫర్ ద IndusInd Bank. సో IndusInd Bank యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది పూణే, మహారాష్ట్ర కేంద్రంగా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. And the next one, recently which of the following countries sent its first solar exploration satellite into space? సో ఇటీవల కింది వాటిలో ఏ దేశం తన మొదటి సౌర అన్వేషణ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా రీసెంట్గా ఇలాంటి దాన్ని చేసింది చైనా అండి. సో చైనాకి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ మనకి తెలుసు లాంగ్ మార్చ్ అని ఉంటాయి. సో లాంగ్ మార్చ్ 2D ద్వారా తైయువాన్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, తైయువాన్ అనే శాటిలైట్ని పంపింది. ఇది ఎందుకంటే జనరల్గా మీరు సన్ని చూస్తే కనుక ఒక సోలార్ స్పెక్ట్రంలో ఎక్కడైతే మనకి జనరల్గా ఈ రెడ్ కలర్ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయో సో వాటిని హెచ్ ఆల్ఫా అని చెప్పేసి పిలుస్తారంట. సో ఈ హెచ్ ఆల్ఫా లాంటి వాటిని అబ్జర్వ్ చేయడానికి ఈ సోలార్ స్పెక్ట్రంలో తైయువాన్ అనే ఒక శాటిలైట్ని లాంగ్ మార్చ్ 2D ద్వారా రీసెంట్గా చైనా మనకి పంపడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అలాగే చైనాకి సంబంధించి కొన్ని రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ఓరియంటెడ్లో ఉన్న వర్డ్స్ చూద్దాం. తయాన్వెన్ 1 అనేది గుర్తుపెట్టుకోవచ్చు. స్పేస్ రైస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రీసెంట్గా దాని యొక్క ఏదైతే లాంగ్ మార్చ్ 5 అనేది కొలాప్స్ అయిందో దాని పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చైనాకి సంబంధించినవి. నెక్స్ట్ వన్, with which international organization has the ICC partnered to amplify awareness around the mental health well-being of children and adolescents throughout the men's T20 World Cup? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే మనకి ఏదైతే T20 వరల్డ్ కప్ ఉంటుందో సో దాంట్లో భాగంగా ఏదైతే మనకి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందో సో దానిని ఐసీసీ ఎవరితో కలిసి నిర్వహించనుంది అని అడిగారు. అది కూడా ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కోసం అని చెప్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యునిసెఫ్. సో యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూయార్క్లో ఉంది. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దుబాయ్లో ఉంది. సో ఐసీసీ యునిసెఫ్తో కలిసి ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ డే ఉందండి అక్టోబర్ 10th. మేబీ దాని సందర్భంగా కావచ్చు, ఈ T20 సందర్భంగా కావచ్చు. సో ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయనుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్,
సో విచ్ ఇండియన్ అథ్లెట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ఓయో యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో రీసెంట్గా ఓయో కంపెనీ ఏం చేసిందంటే దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్స్ విభాగంలో సో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఒక పర్సన్ని అపాయింట్ చేసింది, ఒక ప్లేయర్ని అపాయింట్ చేసింది. ఆమె పేరు దీపా మాలిక్. ప్రస్తుతం దీపా మాలిక్ పారా ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు అండ్ భారతదేశానికి పారా ఒలింపిక్ విభాగంలో మెడల్ని తీసుకొచ్చిన ఫస్ట్ ఫీమేల్ ఆమె, ఫస్ట్ విమెన్ ఆమె. సో ఆ దీపా మాలిక్ గారిని ఓయో ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతావన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి చెప్పట్లేదు. ఆమ్వేకి మీరాబాయ్ చాను, టాటా ఏఐఏకి నీరజ్ చోప్రా గారు, వందనా కటారియా ఉత్తరాఖండ్ విమెన్స్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్స్గా వీళ్ళు వివిధ విభాగాల్లో అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఎంసీక్యూస్. థ్యాంక్ యూ.